వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మార్చి 15, 2019 రాష్ట్రంలో జరిగినటువంటి ఒక రాజకీయ హత్య. డెఫినెట్గా రాజకీయ హత్య అనేది ప్రజాబాహుళ్యంలో ఉన్నటువంటి అభిప్రాయం. బట్ వ్యవస్థలు అన్నీ కూడా చెప్పింది ఏంటంటే ఇంక ఇందులో దర్యాప్తు అయిపోయింది, ట్రయల్కి వెళ్ళాలి అని చెప్పి. బట్ ఈ 7 ఏళ్లలో ఆ రోజు ఒక అబద్ధం మొదట సర్క్యులేషన్లోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు దాకా జరుగుతున్నటువంటి వ్యాఖ్యానాలు, దర్యాప్తు, వీటన్నిటిలోనూ కూడా న్యాయం జరుగుతుందా అంటే సునీతకి న్యాయం జరగదు అనే ప్రజల్లో వచ్చేసినటువంటి ఒక అభిప్రాయం. బికాస్ ఆ రోజు ఫోన్ లైన్లో సాక్షి ప్రతినిధి శ్రీనివాస్ కడప నుంచి మాట్లాడుతూ గుండెపోటుతో కన్ను మూసిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అన్నటువంటి న్యూస్ ఫస్ట్ పబ్లిష్ అవ్వడం దగ్గర నుంచి ఫోన్ కాల్స్, వాట్సాప్ చాట్స్, వాట్సాప్ కాల్స్, తర్వాత అజయ్ కల్లం రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్, ఇలాంటివి ఎన్నెన్నో ఇందులో ఉన్నాయి. సో నిన్న చాలా అవమాన భారంతో, ఆవేదనతోటి ఆవిడ మాట్లాడినటువంటి మాటలు కానీ, చెప్పినటువంటి విషయాలు కానీ చాలా బాధాకరమనే అనుకోవాలి ఆవిడ పరంగా చూసినప్పుడు. ఎందుకంటే రాజకీయపరమైనటువంటి రాజకీయ కుటుంబం చాలా పెద్దది, రాజకీయంగా జరిగినటువంటి హత్య దీనికి సంబంధించి. సో ఏం మాట్లాడారు, ఇంకా ఏం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారంటే ఇందులో తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డికి కాల్ తర్వాత సీన్ మారింది అంటూ ఆవిడ ఆరోపణ. తన తండ్రి హత్య కేసులో దర్యాప్తు సంస్థ సిబిఐ బాధ్యతగా విచారణ జరపడం లేదు అని చెప్పి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడపలో మాట్లాడుతూ కీలక నిందితులు చెప్పిందే వినడమే తప్ప వారిని లోతుగా సిబిఐ ఎందుకు విచారించడం లేదు, నిందితుల మధ్య జరిగిన ఫోన్ల సంభాషణ గురించి సిబిఐ సీరియస్గా తీసుకుని ఎందుకు విచారించడం లేదు, తన తండ్రి హత్య జరిగిన తర్వాత నిందితులు అందరి మధ్య ఫోన్ సంభాషణలు, మెసేజ్లు అత్యధికంగా జరిగాయి, ఇంకా ఏమైనా ఆధారాలు ఉంటే ఇవ్వండి అని అడిగితే తన వద్దనున్న అదనపు ఆధారాలను సైతం కోర్టుతో పాటు సిబిఐకి కూడా ఇచ్చాను, వాటిపై లోతుగా ఎందుకు విచారణ జరపలేదు, ఈ హత్య కేసులో వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్తో పాటు ఆయన భార్య వైఎస్ భారతిని సైతం ఇక్కడ విచారించాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆవిడ కుంద బద్దలు కొట్టేశారు. అలాగే ఇక ఇందులో మరి ఎందుకు సిబిఐ వాళ్ళని విచారించలేదు, ఈ స్థాయిలో నేను పోరాడుతున్నా, నాకు న్యాయం జరగలేదు, మన దేశంలో వ్యవస్థలన్నీ ఇలాగే ఉన్నాయంటూ ఆవిడ పేర్కొని చాలా బాధగా ఉంది, తన పోరాటం అయితే ఇంతటితో ఆగదు, ఈ పోరాటం చివరిదాకా కొనసాగిస్తాను అని చెప్పి ఆవిడైతే స్పష్టం చేసేశారు. 7 ఏళ్ల పోరాటం అనుకోవాలి. పోస్ట్ మార్టం జరగకుండానే డైరెక్ట్గా కాఫీన్లోకి ఎక్కించేసి క్రిమేషన్ చేసేద్దాం అనుకున్న దగ్గర నుంచి, రక్తపు మరకలు చేర్పడం దగ్గర నుంచి, ఇంకా వరుసగా అందులో వాచ్మెన్ చనిపోయాడు, కీలక సాక్షులు కొంతమంది చనిపోయారు, కుటుంబ సభ్యులు కొంతమంది చనిపోయారు, జగన్మోహన్ రెడ్డి గారు మామగారు సైతం ఈసీ గంగిరెడ్డి గారు ఆయన చనిపోయారు, ఇలా ఎన్నో ఉన్నాయి. అన్నింటిలో మరి సిబిఐ వాళ్ళ మీదే కేసులు పెట్టినటువంటి ఘనత కూడా ఆ ప్రభుత్వంలోనే నడిచింది. అసలు అరెస్ట్ చేయడానికి లేదు, లేదంటే విచారించడానికి లేదు. 2000 మంది 3000 మంది అనుచరులు హాస్పిటల్ ముందు బైఠాయింపజేసి చేసినటువంటి వ్యాఖ్యలు, బెయిల్ రద్దమ్శాలు, ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే నెవర్ ఎండింగ్ స్టోరీ. మరి ఒక ఆడకూతురికి అన్యాయం జరుగుతుంటే వ్యవస్థలు ఏం చేస్తాయి? ఇవాళ అవినాష్ రెడ్డి కూడా దీనికి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ నేను దేవుణ్ణి కోరుకుంటున్నాను, 4 ఏళ్ల పాటు దేవుణ్ణి కోరుకున్నాను, ఖచ్చితంగా ట్రయల్కి వెళ్ళాల్సిందే, తొందరగా ట్రయల్కి వెళ్ళాల్సిందే, ఎవరైతే చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడి తీరాల్సిందే అని చెప్పి మరి కోరుకున్నానని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సునీత అక్కను కోరుతున్నా, సుప్రీంకోర్టును కోరుతున్నా, సిబిఐని కోరుతున్నా అని చెప్పి ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చేశారు. మరి అన్ని ఆరోపణలు చేస్తున్నారు కానీ ఆధారాలు ఎక్కడా అని చెప్పి కూడా ఇంకా ప్రశ్నించేశారు. అమాయకంగా మాకేమీ తెలియదు అనేటువంటి విధంగా. అందరూ అమాయకులే, ఎవరి ప్రయోజనాల కోసం చేయలేదు. కానీ వివేకానందరెడ్డి గారి హత్య అయితే జరిగిపోయింది, 7 ఏళ్ళు అయ్యింది, దర్యాప్తు ముగిసింది, ట్రయల్కి వెళ్ళాలి, ఆధారాలు లేవన్నారు. మరి ఇందులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? దస్తగిరి, సునీల్ యాదవ్, లేదంటే అర్జున్ రెడ్డి అనేటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డి మనవడు, ఇంకా ఏవో పేర్లు చాలా వచ్చాయి కదా. మరి ఎవరు దేని మీద ఎందుకని స్పందించలేకపోతున్నారంటే ప్రజలకు ఆల్రెడీ నిజం తెలుసు, ప్రజలకు తెలిసిన నిజం వ్యవస్థలకు అవసరం లేదు అనేది కూడా అందరికీ తెలుసు. ఇదే ప్రస్తుతం దీని మీద జరుగుతున్నటువంటి డిస్కషన్. ఏదేమైనప్పటికీ 7 ఏళ్ళైనా తేలనటువంటి కేసుగా వైఎస్ వివేకానందరెడ్డి కేసు చిరస్థాయిగా మిగిలిపోతుంది అంతే. ఆవిడకైతే ఒక తండ్రిని పోగొట్టుకున్న కూతురుగా ఆవిడకి న్యాయం జరగాలనేది సమాజం కోరుకునేది. రాజకీయంగానా ఇంకోట ఏది అనేది అవసరం లేదు. ఫర్దర్ ఏం జరుగుతుందనేది వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.